కాబట్టి పర్లేదు నాన్న, ఇలాంటివి టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయటం మానవ లక్షణం, మానవ సహజం. అది తప్పు చేసేవాడి గురించి 2 4 2 4 8 2 5 10 2 6 16 12 2 7 14 2 8 16 అని అన్నాం అనుకోండి, పొరపాటున ఇప్పుడు చూసారా మధ్యలో 2 6 16 అనేసరికి ఏయ్ అన్నాడు అంటే నిజం. అన్నీ మంచి చెప్పేంత వరకు ఎవడు పట్టించుకోడు. ఎక్కడో ఒక చోట నోరు జారుతాం, తప్పు జారుతాం, దాన్ని వెంటనే క్యాచ్ చేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. నువ్వు కాదమ్మా, నువ్వు కాదు, నీకేం తెలుసు నీ మొహం. కాబట్టి ఇటువంటి స్థితిలో పొరపాట్లు ఏవేవో జరగటాలు, ఏవేవో చేయటాలని కాకుండా ఇదిగో ఈ సీని ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడకండి. చూసారా, 10 మందికి చెప్పేవాడిని ఒకటి చేత చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీని ఇన్ఫ్రా వాళ్ళకి పేరం గ్రూప్. అవునమ్మా, ఏమమ్మా చెప్పకపోతే ఏం చేస్తారు ఇప్పుడు? గిరీష్మా గారికి. ఆ తర్వాత నాకు పాపం ఇతను 4 రోజుల క్రితం వచ్చాడు ఇంటికి. వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు. నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది. ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం పౌడర్ దేవుడు రైస్ చేసుకుని సన్మానం అనుకుంటూ వెళ్ళేవాడిని. ఏం చేసామని మనకి సన్మానం? ఇంకా ఎంత చెయ్యాలి? ఎంతో చేయాల్సింది ఉంది కదా, వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు సార్, మేము మీకు ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను. మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు, అది దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తామండి, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని. మన శ్రీను, నువ్వు ఉండవా బాబు? ఇది వచ్చి నన్ను అడిగితే నేను ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు. ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో, గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు. ఏ అభిమానంతో నన్ను ఇంత బాండ్ చేశారో, ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని. ముఖ్యంగా 70th బర్త్డే అన్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో, వేసి పడేశారు 70 అని. మనకేముందిలే నేను కూడా ఓకే అనేసాను. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమ్స్ వాడేస్తున్నారు సార్, మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్, వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు. మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది. వీళ్ళు లేకుండా నా మీద ఎందుకు అనొద్దు, అలా అనొద్దు అని నేను అనున్నట్టయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్, ఫేడ్ అవుట్ కమెడియన్ అయి ఉండేవాడు. నన్ను బతికిస్తుంది, ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మీమర్స్, యూట్యూబర్స్. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు ఎవరండి? చిరాకు వచ్చి వెళ్ళిపోయారా? లేదు. వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్, వీళ్ళు ఏమంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి, ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికెట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకొని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు. అనగానే పెద్ద మనసుతో మన సీని ఇన్ఫ్రా వాళ్ళు, పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వడానికి నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్, అతను అద్భుతమైన కళాకారుడు. నువ్వు ఎవరిని పడితే అద్భుతమైన కళాకారుడు అంటావు ఏంటని అనుకోవచ్చు మీరు. నేను ఎవరిని అన్ను, ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప. అతను సూది ఉంటుంది కదా, సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారం కూర్చడానికి, దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనకు క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన.
అదిగో ఎదురుగా ఉన్నాడు అజయ్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి. తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రుక ఉంటుంది. ఆ వెంట్రుక చివర నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటి వీళ్ళు. ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి. కాకపోతే మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోతున్నారు. తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి. ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు. అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే, నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు, అదేంటంటే గబుక్కున ఎవరన్నా వచ్చి ఏం బ్రహ్మాండంగా దగ్గరికి వెళితే ఏమంటాడు, ఎందుకు వచ్చిన గొడవరా అనే అదొక ఇదిగో మన ఇందాక మిత్తిరి సత్తి చెప్పాడు చూడు, ఏమంటారు ఎందుకు వచ్చింది నా దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేశారు. బాగానే ఉంది, ఒక రకంగా బెటరే అది. ఎందుకంటే గబుక్కున ఎవడు పెడతాడు, గబుక్కున రారు. సరే, అలాగా నా దగ్గరికి వచ్చి మీకు ఈ అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అంటే వాడికి ఇలాగా ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అయిపోయింది అనుకున్నారు కదా, అవలా ఇంకా ఆపేస్తాడు రా బాబు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు. ఆపను. ఎందుకు ఆపనంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది. ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు, ఆవిడ మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం, కుంగిపోవటం, డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం. అది హ్యూమన్ నేచర్, అది తప్పదు. గబుక్కున ఏంటే నీ మొహం అన్నాడు అనుకోండి, అబ్బా ఇలా అన్నాడు ఏంటని బాధ. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ షుడ్ మీట్ ఇట్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు బాబుమోహన్, ఇప్పుడు ఏదో కమెడియన్ బాబుమోహన్ అన్నాడు. పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికి వెళ్ళి వీలుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి. ఎర్రగొండ అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి, తను కాటికాపరిగా నేను బ్రాహ్మణుడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు. అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డని ఉండొచ్చేమో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా, కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు, అటువంటి వాడి పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుందిరా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, ఒక వేణుమాధవ్, ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ ఉన్నాడు రా, ఏవిఎస్, ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పేస్తామండి. వీళ్ళందరూ కీర్తి శేషుల్లో రచ్చ రవి అంటే ఎలా బాగుండదు కదా. అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి వదిలిపెడతారంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు. ఇందాక చెప్పాను, బజార్ను నడిచి వెళుతున్నప్పుడు కాలికో దెబ్బ తగిలింది అనుకోండి, మొట్టమొదటి ఆ దెబ్బ చూసుకొని అబ్బా చచ్చిపోతున్నావురా బాబోయ్ ఇదేంటి ఇలా జరిగిందని, దానికి అని అన్నా దీన్ని నేను చూడండి అంటే వెంటనే వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి కట్టుకట్టి వదిలేశారు అనుకోండి, ఓకే. రెండోసారి తగిలింది అనుకోండి, అబ్బా మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం, ఇంకా ఎక్కువ బాధపడతాం, ఇంకా 2 ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం. అదే 10వ 11వ తగిలింది అనుకోండి, అదేంటరా అది ఎప్పుడు ఇక్కడే తగులుద్ది, ఏంటో ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడే తగులుద్ది ఏంటి, ఇంజక్షన్ అదే బదులేవే. అక్కడి నుంచి అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది. కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని, మీరందరూ హాస్యాన్ని, ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే
ఇంకా నేను చాలాసేపు చెప్పగలను, మరీ ఇంత హింసించకండి సార్, వాళ్ళు భోజనాలు పెడుతున్నారా? ఉన్నాయంట. అయితే పర్లేదు, చచ్చినట్టు వినాలి మీరు. ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ చేశాడు రా, బ్రహ్మాండంగా చేశాడు, సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం. హీరోయిన్ సూపర్ రా, అదిరిపోతుంది అనుకుంటాం. సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం. విలన్ అదిరిపోయేటట్టు చేస్తున్నాడు అంటాం అని ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడుకుంటాం. కానీ కామెడీ ఇక్కడ కూర్చొని గంభీరంగా అలా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు కామెడీ బాగా చేశాడే అని అనం, అక్కడ చచ్చినట్టు నవ్వాలి. అలా నవ్వించగలిగిన వాడే కమెడియన్, అలా నవ్వించగలిగిన వాడే రియల్ 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 కమెడియన్. ఇట్లాగా ఇలాంటి కమెడియన్స్, ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమెడియన్స్ ఉన్నారు, కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు. వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవడగోల వాడుది సినిమా ఒక అతను కొనుక్కున్నాడు హిందీలో. ఎవరో కాదు, హీరో, అతని పేరేంటి, ఒక హీరో, యంగ్ హీరో, పేరు గోవింద. కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు హిందీలో తీయమని. కమెడియన్స్ లేక ఇంకా సినిమా తీయలేదు, అక్కడే ఉంది బాక్స్. అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బాగా మాట్లాడాడు అంటాను అనుకుంటున్నావు కదా నువ్వు, చాలా సరే, అది విషయం. తర్వాత ఎవరు, మన మిత్తిరి సత్తి ఎక్కడ ఆ మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి, ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా, రామ్మోహన్, తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ